ఇవాళ మనం బెండకాయ పచ్చడి చేసుకుందాం. బెండకాయ పచ్చడికి కావాల్సినవి 2 టమోటాలు, అలాగే ఒక 10 బెండకాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే 5-6 ఎండుమిర్చి, చిటికెడు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా చింతపండు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. ఇప్పుడు వేరే బాండి పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ముందుగా ఎండుమిర్చి వేయించుకుందాము. ఎండుమిర్చి వేగిందండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు, బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఒకసారి మొత్తం కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. 5 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గించుకుంటున్నాను కదండి, నేనేదో చూసుకుంటాను. మగ్గిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. వేడి చల్లారాక మిక్సీ కొట్టుకుందాం. ఇప్పుడు మిక్సీలోకి ఆ ముక్కలు తీసుకుని అందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి మిక్సీ పెట్టుకుందాము. ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని తిరగమూత పెట్టుకుందాము. ఇప్పుడు తిరగమూత వేసుకుందాము. అది బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.